ప్రశస్తమైన సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతించు వారమై ఉన్నాం. మరి ఈ ప్రశస్తమైన సమయంలో నీవు నీ కుటుంబ సమేతముగా ప్రభు సన్నిధిని, ప్రార్థన జీవితాన్ని, వాక్య ధ్యానాన్ని కొనసాగించారా? ఎస్, ఈ ప్రశస్తమైన సమయంలో ఈ కార్యక్రమం ద్వారా నా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, ఈ యొక్క దినాన ఏ కార్యం నా జీవితంలో ప్రభు ప్రారంభించబోతున్నాడు, ఆయన ఏ వాగ్దానం చేత ప్రభు నన్ను నడిపించబోతున్నాడు, ఇట్టి శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం ఏమిటి నా ఎడల అని నువ్వు ఎదురు చూస్తున్నావా? అలాగే ఎదురు చూస్తున్నట్లయితే చదువుకుందాం దేవుని యొక్క లేఖనంలో నుండి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనం ధ్యానించుకుందామా? చదువుకుందాం ప్రియులారా. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. యోహాను రాసిన 3వ పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాడు. ఎస్ ప్రియులారా, ఇక్కడ దేవుని మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యం అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచినవాడు కాదు అని లేఖనాలు రాయబడ్డాయి. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎస్, ఏమని మాట్లాడుతున్నాడు? చెడు కార్యమును కాక మంచి కార్యము అనుసరించి నడుచుకున్నాము. మరి ఈ సమయంలో నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కూలి పని విషయంలో కావచ్చు, నీ వ్యవసాయం పనుల విషయంలో కావచ్చు, నీవు నూతనముగా ప్రారంభిస్తున్నటువంటి అది ఏ పని అయినప్పటికీ, అది ఇంటి పనే కావచ్చు, కుటుంబంలో ఏ కార్యమైనప్పటికీ దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని ఇష్టమును బట్టి నీవు చెడు కార్యమును కాక మంచి కార్యమును బట్టి నడుచుకోగలుగుతున్నావా? మరి నీ జీవితంలో చెడు కార్యాలు నిన్ను అనర్థానికి దారితీస్తాయని మర్చిపోవద్దు. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియుడా, ప్రియుడా అని దేవుని యొక్క వాక్యం నిన్ను పిలుస్తూ హెచ్చరిస్తుంది. ప్రియుడా, ప్రియురాలా అని. చెడు కార్యములు కాక. ఈ రోజులలో ప్రియమైన వారులరా, సాక్షాత్తు భూప్రపంచమంతటిలో చెడు కార్యాలకి సాతానుడు ప్రతి వాణిని ఆకర్షిస్తున్నాడు. ఉదయం లేచిన కానుంచి సాయంత్రం వరకు చెడు కార్యముల కొరకు ఎంతగానో ఖర్చు చేస్తున్నాడు మానవుడు. తన కష్టార్జితంలో నుండి వస్తున్నటువంటి ప్రతిదీ కుటుంబానికి, తన యొక్క జీవితానికి ఉపయోగపడవలసినటువంటి మంచి కార్యముల కొరకు ఖర్చు పెట్టక చెడు కార్యముల కొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడు. చెడు కార్యముల కోసము ఖర్చు అయిపోతున్నాడు. చెడు కార్యముల కోసము చివరికి తన ఆరోగ్యాన్ని కూడా పతనం చేసుకుంటున్నాడు. ఎస్, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ఈ కార్యక్రమం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు. చెడు కార్యములు కాక. ఎస్, నీ జీవితంలో ఉదయం లేచిన కానుంచి ఎప్పుడు చెడు చేద్దామా, ఎవరికి కీడు కల్పిస్తామా, ఎవరిని పడద్రోద్దామా అని అసూయ, ద్వేషము, పగ, కలహము, ఇలాంటి లక్షణాల చేత ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావా? అయితే ప్రియులారా, దీని యొక్క ప్రతిఫలము ఎంతో దుఃఖానికి దారితీస్తుందని, ఎంతో నీ జీవితంలో నష్టానికి దారితీస్తుందని, ఎన్నో అనర్థాలు నీ జీవితంలో ఎదురవుతాయని నీవు మర్చిపోవద్దు. ఎస్ ప్రియులారా, బైబిల్ లేఖనాలు సెలవిస్తుంది. చెడు కార్యములను బట్టి మానవుడు తన ఆత్మను నరకానికి సిద్ధపరుచుకుంటున్నాడని మనం చూస్తున్నాం. మంచి చేయువాడు దేవుని సంబంధి, చెడు చేయువాడు, కీడు చేయువాడు లోక సంబంధి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రోజులలో నీవు చెడు కార్యములు చేస్తున్నావంటే నీ యొక్క స్నేహ మార్పిడి, నీవు చేస్తున్నటువంటి సహవాసాలు, నీవు చేస్తున్నటువంటి ఫ్రెండ్షిప్, నువ్వు చేస్తున్నటువంటి మార్గాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకో.
ఈ ప్రశస్తమైన సమయంలో ఆ మార్గములలో నీకు క్షేమం ఉన్నదని గ్రహిస్తున్నావా? నీ స్నేహములో క్షేమం ఉన్నదని గ్రహిస్తున్నావా? నువ్వు చేస్తున్న క్రియల పట్ల నీకు సమాధానం ఉన్నదని, క్షేమం ఉన్నదని గ్రహించగలుగుతున్నావా? లేదు, నేను చేస్తున్నటువంటి కార్యములు బట్టి నాకు క్షేమం లేదు, నేను చేస్తున్నటువంటి నా యొక్క చెడ్డ కార్యములు బట్టి నాకు ఏ మేలుడు జరగటం లేదు అని ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో నువ్వు దుఃఖిస్తున్నట్లయితే నా ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. చెడు కార్యములు కాక మంచి కార్యములు. ఈ భూప్రపంచంలో మంచి అనేది ఎక్కడ లేదు ప్రియులారా. మంచివాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనలందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తాడో ప్రతి మానవుడు యేసు ప్రభు యొక్క మంచితనం చేత ఆవరించబడతాడు. అప్పుడు మానవులో ఉన్నటువంటి పాపపు నియమము కొట్టివేయబడుతుంది, పాపపు స్వభావం కొట్టివేయబడుతుంది, చెడ్డ కార్యాలు తొలగించబడతాయి. అప్పుడే మనము దేవుని సన్నిధిలో కీడు చేయటం మాని మేలు చేసేవారిగా మనం నిర్ణయించబడతాం. మేలు చేయువాడు దేవునికి సంబంధి అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వెప్పుడైతే మేలు చేయ ఉద్దేశించున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడని, నీ జీవితంలో నీవు గొప్ప కార్యాలు చూస్తావని మర్చిపోవద్దు. నీవు మంచివాడిగా ప్రవర్తించాలి. ఇక నీ జీవితంలో మంచితనము ప్రారంభమవ్వాలి. మేలు చేయ ఉద్దేశించి నీవు బ్రతకాలి అనుకుంటే ఈ కార్యక్రమం ద్వారా యేసుతో జీవించండి. అప్పుడే మీ జీవితాలలో గొప్ప వెలుగును అనుభవిస్తారు. నిజముగా చీకటి కార్యాలు, చెడ్డ కార్యాలు చేసేంత వరకు మానవుని యొక్క బ్రతుకులో, మానవుని యొక్క జీవితంలో చీకటి ఆవరించి ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే యేసుతో జీవించడం ప్రారంభిస్తావో నీ జీవితంలో చీకటి క్రియలకు ఎలాంటి అవకాశము, ఎలాంటి మార్గం అనేది ఉండదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్నటువంటి చెడ్డ కార్యము పాపము. లోక సామెత ప్రకారము పాము పసిగట్టినప్పుడు అది పాము యొక్క, సర్పం యొక్క విషము కంటే అతి ఘోరమైనది చెడు కార్యములు. నీ జీవితంలో నీ చెడ్డ కార్యమును బట్టి, నీవు చెడు లక్షణాలు కలిగి ఉంటున్న దాన్ని బట్టి నీ జీవితంలో అది అంతగా వెంటాడుతుందని నువ్వు మర్చిపోవద్దు. అందుకే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది, ప్రార్థన చేయువాడు పాపము చేయుడు, పాపము చేయువాడు ప్రార్థన చేయుడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి యొక్క ప్రశస్తమైన సమయంలో నీవు ప్రార్థించేవారిగా ఉంటే మంచితనము, మంచి కార్యములు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. అప్పుడే నీవు మేలు చేయ ఉద్దేశించినప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో అనుభవించగలవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట ఏమిటి అంటారా? ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యం అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవునిని చూచిన వాడు కాడు అని లేఖనాలు రాయబడ్డాయి. ఈ ప్రశస్తమైన సమయంలో నీవు ఏ విధంగా నీ మార్గాలు నడిపించబడగలుగుతున్నావు, నీ కుటుంబాన్ని ఎటువైపు నడిపించుకోగలుగుతున్నావు, నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క ప్రయాణమును, నీ యొక్క జీవితమనే ప్రయాణాన్ని ఎటువైపు మరలించుకుంటున్నావు? నీకు క్షేమం కలగాలంటే యేసుతో జీవించడం ప్రారంభించు. నీ జీవితము వెలిగించబడుతుంది. నీవు వెలిగించబడినప్పుడే మంచి, క్షేమము, సమాధానము, ఆరోగ్యము, దేవుని యొద్ద నుండి గొప్ప కార్యాలు పొందుకుంటావు. కనుక నీవు దేవుని సంబంధిగా నువ్వు మార్చబడాలంటే నీ జీవితం ఉన్నటువంటి చెడ్డ కార్యములు విడిచిపెట్టు, దేవునితోనే నడవడం ప్రారంభించు. ఒక సంఘ సహవాసము, మందిర అనుభవము కలిగి దేవుని సన్నిధిలో నడవడం ప్రారంభించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఊహించని గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. మీరందరూ ప్రార్థన ఏకీభవించినట్లయితే మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దయగల తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో నా ప్రియులనైనా ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి, నీ మేలుతో నింపి ఆశీర్వదించమని. ప్రియుడా, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములు చేయుము అని వ్రాయబడిన లేఖనాలను బట్టి మేలు చేయువాడు దేవుని సంబంధి అంటున్నావు నాయనా. నీ బిడ్డలందరూ అటు రీతిలో క్రమపరచబడి నీలో జీవించుటకు ప్రారంభించి వారి కుటుంబాలు నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మందిరములు కట్టుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి.
ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.